దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 28. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. అంతగా ఇప్పుడు నీతో పోటీ పడే శత్రువు ఎవరు అభి అని అడిగింది సంజన అభితో కలిసి ఆ రూములోకి వస్తూ. అభి రూములోకి వచ్చి ముందుకు చూస్తూ అదిగో అతని అని చూపించాడు. సంజన అటువైపు చూసి ఎదురుగా ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతున్న యశ్వంత్ని చూసి షాక్ అవుతుంటుంది. నక్షత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ధనుంజయ్ గారి పెద్ద కొడుకు, పేరు యశ్వంత్ అంటూ అభి తనకు చూపించాడు. అది వినగానే ఇంకా షాక్ అవుతూ ఆ రోజు వారి మరణ వార్త వినడం, వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించడం గుర్తు తెచ్చుకొని, ఏంటి యశ్వంత్ వారి అబ్బాయా అని తన స్థితిని మర్చిపోయి తొందరలో అలా మాట జారుతుంది. తన మాటలకు అభి ఆశ్చర్యపోతూ, అదేంటి యశ్వంత్ అంటే నీకేదో తెలిసిన అతనిలాగా అలా అన్నావు అని అడిగాడు. సంజు తడబడుతూ, అతని గురించి నాకేం తెలుసు, అంటే మొన్న ధనుంజయ్ గారి మరణ వార్త గురించి చెప్పావు కదా, ఆ ఉద్దేశంతో వారి అబ్బాయి అన్నట్టుగా మామూలుగా అన్నాను అంతే అని అంది. ఓ అలాగా, అవును యశ్వంత్ వారి అబ్బాయే. అబ్రాడ్లో ఇద్దరం ఒకే యూనివర్సిటీలో చదివాము. ఎవరితోనూ కలవడని అతని మెంటాలిటీ గురించి నీకు చెప్పాను కదా సంజన, అతనే ఇతను, నాకు బద్ధ శత్రువు అన్నాడు అభి యశ్వంత్ మీద కోపంతో పళ్ళు నూరుతూ. ఓరి నాయనో, యశ్వంత్ అభి శత్రువులా? రాత్రి అభి గురించి నన్ను గుచ్చి గుచ్చి అడిగాడు, కానీ అభి అతనికి తెలుసు అని నాకు చెప్పాడేమో చూడు, పచ్చి దుర్మార్గుడు అని మనసులో తిట్టుకుంది. యశ్వంత్ ఫోన్ మాట్లాడుతూనే అనుకోకుండా ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళిద్దరిని చూశాడు. అభి తెలుసు అనే విషయం చెప్పనందుకు సంజు మూతి ముడుచుకుంది. యశ్వంత్ అలా ఫోన్ మాట్లాడుతూ వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉన్నాడు. అలా తను మూతి ముడుచుకోవడం కూడా చూస్తున్నాడు. పద సంజన అని చెప్పి అభి యశ్వంత్ని కోపంగా చూస్తూనే రూములోకి వస్తున్నాడు. సంజన మళ్ళీ ఎప్పటిలా యశ్వంత్కి భయపడుతూ అభి వెనక వస్తుంటుంది. యశ్వంత్ తనని చూస్తున్నాడే గాని అభి ముందు తను ఎవరో తెలియనట్టుగానే ఉంటున్నాడు. అభి అందరితో కలిసిపోయే రకం కాబట్టి అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అభికి తెలిసిన వాళ్ళందరూ సంజన కూడా తెలుసు కాబట్టి సంజన కూడా అందరితో నవ్వుతూ మాట్లాడుతూనే మరో పక్క నుంచి యశ్వంత్ని చూసి భయపడుతూ ఉంది. యశ్వంత్తో పరిచయం పెంచుకోవడం కోసం కొంతమంది యశ్వంత్ దగ్గరికి మాట్లాడాలని వచ్చినా కూడా వాళ్ళతో ఒక ముక్క రెండు ముక్కలు మాట్లాడి కట్ చేస్తుంటాడు. నలుగురిలో ఉన్నప్పుడు యశ్వంత్ ప్రవర్తన సంజన గమనిస్తూ, నిజమే, అభి అన్నది 100% కరెక్ట్. ఈ యశ్వంత్ స్వభావమే అలాంటిది. ఎవరితోనూ కలవడు, ఎవరితోనూ మాట్లాడు, కానీ నన్ను మాత్రం వదిలిపెట్టడు. పోయి పోయి నేను ఇతని వలలో ఇరుక్కున్నాను చూడు, నా కర్మ అలా ఉంది అని మనసులో అనుకుంది. అలా ఒక్కొక్కరిగా ఆ ప్రాజెక్ట్ కోసం పార్టిసిపేట్ చేసే బిజినెస్ మ్యాగ్నెట్స్ లోపలికి వస్తుంటారు. వారిలో కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు. మరి మన యశ్వంత్ అందగాడు కాబట్టి ఆ అందగాడిని అందుకోవాలని ఆశపడే ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. వారిలో ఒక లేడీ యశ్వంత్తో పరిచయం పెంచుకోవాలని దగ్గరికి వెళ్ళి, హాయ్ యశ్వంత్ అంటూ షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చాస్తుంది. ఆ అమ్మాయితో మాట్లాడాలన్నా తనకి చెయ్యి ఇవ్వాలన్నా మనవాడికి విరక్తిగా అనిపిస్తుంటుంది. కానీ సంజన మాత్రం ఆ అమ్మాయిలతో ఎలా రెస్పాండ్ అవుతాడని యశ్వంత్ వైపు ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంది. యశ్వంత్ తనని అవాయిడ్ చేయాలని చూసి అనుకోకుండా కాస్త దూరంలో ఉన్న సంజనని చూస్తాడు. సంజన కనిపెడుతుందని గమనించి కావాలనే సంజన ముందు ఆ అమ్మాయితో షేక్ హ్యాండ్తో చేయి కలిపి హాయ్ అంటూ చిన్న స్మైల్తో పలకరించాడు. అది చూడగానే సంజనకి కాలిపోతుంటుంది. అబ్బో, మగవాళ్ళతో మాట్లాడు కానీ ఆడవాళ్ళతో మాత్రం పూసుకొని బాగానే మాట్లాడుతున్నాడే
అని మనసులో జలస్తో ఫీల్ అవుతుంటుంది. ఇక ఆ అమ్మాయి యశ్వంత్ చెయ్యి ఇచ్చేసరికి తనిక ఆగట్లేదు. యశ్వంత్తో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంది. ఆ అమ్మాయితో అలా కలిసి మాట్లాడడానికి యశ్వంత్కి విరక్తిగా ఉన్న సంజన ముందు మాత్రం పైకి చిన్న నవ్వు నటిస్తూ ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు. అభి కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతూ యశ్వంత్ అమ్మాయిలతో రెస్పాండ్ అవుతున్న తీరుని చూసి ఆశ్చర్యపోతూ, ఇదేంటి, ఏ అమ్మాయిని దగ్గరికి రానివ్వని ఇతను ఇప్పుడు అమ్మాయిలతో ఇలా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకున్నాడు. అలా ఆ అమ్మాయి తర్వాత ఇంకొక అమ్మాయి, తర్వాత ఇంకొక అమ్మాయి యశ్వంత్ దగ్గరికి వచ్చి చేరారు. ఆహా, ఆయన ఒక కృష్ణుడు, వీళ్ళు గోపికలు అని తిట్టుకుంటూ సంచన ఆ దృశ్యాన్ని చూడలేకపోతుంటుంది. వాళ్ళ అందరితో ఉండటానికి యశ్వంత్కి ఓ రకంగా నరకంగా ఉన్న సంజన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి తృప్తి పడుతున్నాడు. అభి కూడా అదంతా చూస్తూ, యశ్వంత్ ఇండియా వచ్చాక అమ్మాయిల విషయంలో చాలా మార్పు కనిపిస్తుంది. ఇతని చూపు సంజన మీద పడకుండా చూసుకోవాలి అని మనసులో అనుకున్నాడు. అలా కొంతమంది అమ్మాయిలు అభి దగ్గర కూడా వచ్చి అభిని కూడా పడేయాలని చూస్తుంటారు. కానీ అభి మిగతా అన్ని విషయాలు యాక్టివ్గా ఉంటాడు, కానీ ఇలా అమ్మాయిల విషయాలు మాత్రం చాలా దూరంగా ఉంటాడు. స్మూత్గా వాళ్ళని అవాయిడ్ చేస్తూ వెళ్తున్నాడు. యశ్వంత్ ఆ అమ్మాయిలందరితో ఏదో ఒకటి మాట్లాడుతూ సంజనాని గమనిస్తూనే ఉన్నాడు. అమ్మాయిలతో ఉన్న యశ్వంత్ని చూసి సంజన తట్టుకోలేక, అయితే ఆ రోజు మాకు జరిగింది నాకు మాత్రమే తొలి కలయిక. ఈయన గారికి అలాంటి కలయికలు ఎన్నో జరిగి ఉంటాయి అని మనసులో భరించలేనట్టుగా రగిలిపోతూ ఉంది. కాసేపటికి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి టైం అవుతుంటే ఒక్కొక్కరిగా రూమ్ నుంచి బయటకు వెళ్ళి కాన్ఫరెన్స్ హాల్ వైపు వెళ్తుంటారు. నువ్వు వెళ్ళి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చో సంజన, నేను ఒక ఫోన్ మాట్లాడి వస్తాను అన్నాడు అభి. ఈ చెత్త చూసే కంటే అక్కడికి వెళ్ళి కూర్చోటం నయం అని అమ్మాయిలతో ఉన్న యశ్వంత్ని కోపంగా చూసి కాన్ఫరెన్స్ హాల్ వైపు వెళ్తుంటుంది. యశ్వంత్ తను వెళ్ళడం చూసి ఫోన్ తీసుకుని ఏదో కాల్ మాట్లాడుతున్నట్టుగా చెవి దగ్గర పెట్టుకొని ఇక వాళ్ళని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అభి ఏదో ఫోన్ కాల్లో ఉన్నాడని గమనించి సంజనాని ఫాలో అవుతూ వెళ్తుంటాడు. సంజన అలా అక్కడ ఉన్న రూములు దాటుకొని కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి వెళ్తుంటే ఒక్క రూముల నుండి ఎవరో సంజన చేయి పట్టుకొని బలవంతంగా లోపలికి గుంజారు. ఒక్కసారిగా సంజన భయపడిపోయి ఎవరై ఉంటారని చూసేసరికి ఎదురుగా మన యశ్వంతే కనిపిస్తుంటాడు. అప్పటికే యశ్వంత్ తన నడుము చుట్టూ చేతులు వేసి ఆక్రమించుకొని బిగించేశాడు. సంజన అది చూసి భయపడుతూ, ఏంటి యశ్వంత్ ఇది, ఎవరైనా చూస్తే బాగోదు, ప్లీజ్ నన్ను వదులు అని అంది యశ్వంత్ హగ్గు నుండి విడిపించుకోవాలని చూస్తూ. వదులుతాను, కానీ ఇందాకేంటి నీ మొహంలో పేలాలు వేగుతున్నాయి అని అడిగాడు, ఒక చెయ్యి తన నడుము మీద నుంచి తీసి మొహం మీద రాస్తూ. అది విని తడబడుతూ, పేలాలు వేగటం లేదు, శనగలు వేగటం లేదు, నన్ను వదులు, ఎవరైనా చూస్తే బాగోదు ప్లీజ్, పైగా అభి కూడా ఇక్కడే ఉన్నాడు అంటూ టెన్షన్ పడుతుంటుంది. ఎవ్వరూ చూడర్లే, ఆగు అంటూ తనని అలా పట్టుకొని ఓపెన్ చేసి ఉన్న డోర్ని కాస్త కాలుతో తన్నాడు. దాంతో ఆ రూమ్ డోర్లు క్లోజ్ అయ్యాయి. నన్ను వదలకుండా ఇప్పుడు ఎందుకు డోర్ వేశావు అని అడిగింది. నేను అడిగిన దానికి నీ దగ్గర నుంచి ఇంకా సమాధానం రాలేదు అన్నాడు శారీ వంపుల నుంచి చెయ్యి తీసుకువెళ్ళి తన నడుము వంపుల్ని సున్నితంగా నొక్కుతూ. యశ్వంత్ స్పర్శకి తన శరీరంలో ఏదేదో అవుతున్న ఫీలింగ్ తన మొహంలో కనిపిస్తూ, అదేమీ లేదు, నా మొహాల్లో ఎలాంటి పేలాలు వేగటం లేదు, అలా నీకు అనిపించుంటే దానికి నేనేం చేయను అని అంది. నాకు అనిపించటం కాదు, నిజంగానే నీ మొహంలో పేలాలు వేగుతుంటే నేను చూశాను అని అన్నాడు. అవును, వేగుతున్నాయి, అయినా నువ్వేంటి అంతమంది ఆడపిల్లలతో ఓ పూసుకుని రాసుకుని మాట్లాడుతున్నావు అంటూ ఇక మనసులో ఉన్నది ఉక్రోషంగా బయటపెట్టింది.
నేను మాట్లాడితే నీకేమైంది అని అడిగాడు తన నడుము మీద మునివేలతో గిలికింతలు పెడుతూ. మనసులో రగులుతున్న ఈర్షని బయటికి కనపడనివ్వకుండా చేయటానికి కష్టపడుతూ, నాకేం కాలేదులే, నీ ఇష్టం, నువ్వు ఎవరితో మాట్లాడుకుంటే నాకేంటి అని అంది. అది అలారా దారికి, నేను ఎవరితో మాట్లాడినా నువ్వు మామూలుగానే ఉండాలి అన్నాడు తన తలని ఢీకొట్టి. ఉంటాను, నాకేంటి అని అంది ఢీకొట్టిన దగ్గర రుద్దుకుంటూ. సరేగాని నేను బాగా నీరసంగా ఉన్నాను, ప్రజెంటేషన్ ఇవ్వడానికి నాకు ఫుల్ ఎనర్జీ కావాలి అని అన్నాడు నడుము మీద వేసిన చేతుల్ని ఇంకా బిగించి దగ్గరగా హత్తుకుంటూ. దానికి నన్నేం చేయమంటావు, వెళ్ళి ఒక జ్యూస్ తాగు, ఎనర్జీ అదే వస్తుంది అని అంది. పక్కన నువ్వు పెట్టుకొని నాకు వేరే జ్యూస్ ఎందుకు అన్నాడు తన పెదవుల వైపు ఆశగా చూస్తూ. ఆ చూపులకి భయపడుతూ, ప్లీజ్ యశ్వంత్, ఇప్పుడు నువ్వు పెట్టే గిలిగింతలకే నాకు ఏదేదో అవుతుంది, నన్నిప్పుడు డిస్టర్బ్ చేయకు అని అంది. నిన్ను డిస్టర్బ్ చేస్తేనే కదా ఆ బిగ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రజెంటేషన్ ఇవ్వడంలో డిస్టర్బ్ అయ్యేది అని మనసులో అనుకొని ఒక్కసారిగా తన మొహాన్ని చేతిలోకి తీసుకొని తన పెదవులు అందుకున్నాడు. ఆబరాగా తన పెదవుల మీద కిస్ చేస్తున్నాడు. అది కేవలం తన్ని డిస్టర్బ్ చేయడం కోసమే కాదు, అతనికి తెలియకుండానే తన మీద ప్రేమను కురిపిస్తూ తన పెదవుల మీద గాఢంగా ముద్దు పెడుతున్నాడు కాబట్టి మధురంగా అనిపిస్తున్న ఆ ముద్దుకి సంచన పూర్తిగా బలహీనురాలైపోయి ఆ ముద్దుకి సహకరిస్తూ ఉంది. అది ఎంతగా అంటే అతని ప్రేమకు దాసోహం అవుతూ తన స్థితిని మర్చిపోయి యశ్వంత్ తలలో చేతులు దూర్చి అదుముకుంటూ ఉండిపోయింది. సంజన వైపు నుండి అంతగా సహకారం వచ్చాక ఇక మన యశ్వంత్ బాబు ఎందుకు ఊరుకుంటాడు? ఆ ముద్దులో తనకి స్వర్గాన్ని చూపిస్తూ పెదవుల్ని నలిపేస్తున్నాడు. ఇద్దరూ ఆ తీయని మత్తులో లీనమై పరవశంగా కళ్ళు మూసుకొని ఆ మధురామృతిని పొందుతున్నారు. కానీ కాసేపటికి సంచన తన స్థితి గుర్తొచ్చి కళ్ళు తెరిచి ఒక్కసారిగా యశ్వంత్ని వెనక్కి నెట్టింది. తన మనసంతా అల్లకల్లోలం అయిపోయి లాంగ్ బ్రీత్ తీసుకుంటూ ఉంది. యశ్వంత్కి తన పరిస్థితి అర్థమై పెదవుల మీద చేరుతున్న చిన్న నవ్వుని ఆపుకున్నాడు. బయట అభి సంజన కోసం వెతుకుతూ ఇటువైపుగా వస్తుంటాడు. కొద్దిసేపటికి సంజన ఊపిరి నార్మల్కి వచ్చేసరికి యశ్వంత్ని కొర చూస్తూ, ఏంటి యశ్వంత్ ఇది, మీకు రొమాన్స్ చేయడానికి వేల పాల లేదా అని అడిగింది. లేదు, నాకు ఎప్పుడు మూడొస్తే అప్పుడే రొమాన్స్ మూడ్లోకి వచ్చేస్తాను అంటూ తన స్టైల్లో చెప్పాడు. నీకు ఆ లోకమే తప్ప ఇంకొకటి లేదనుకుంటాను, ఛా, నన్ను పోనివ్వు అంటూ డోర్ దగ్గరికి వచ్చి బోల్ట్ తీసి కాస్త డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళబోతుండగా రూమ్ ముందుకి దగ్గరగా అభి రావడం చూసి అమ్మో అంటూ వెంటనే డోర్ వేసింది. ఏమైంది అని అడిగాడు తన వెనక ఉన్న యశ్వంత్. సంజన వెనక్కి చూసి, అభి ఈ రూమ్ వైపే వస్తున్నాడు, మనమిద్దరం ఇలా ఒకే రూములో ఉన్నది చూస్తే ఇంకేమైనా ఉందా అని కంగారు పడుతూ అంది. ఏయ్ పిచ్చి మొహ, అక్కడ డోర్ వేసుంటే ఎందుకొస్తాడు అన్నాడు యశ్వంత్. సంజన డోర్ తీసింది, కానీ మళ్ళీ బోల్ట్ పెట్టడం మర్చిపోయేసరికి అభి డైరెక్ట్గా ఆ డోర్ తీసుకుని లోపలికి వస్తుంటాడు. డోర్ తీసిన సౌండ్ ఇద్దరికీ వినపడుతుండగానే సంజన వెంటనే డోర్ వైపుకి తిరిగింది. తను తిరిగే లోపే అభి ఆ రూములోకి వచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు సంజు పరిస్థితి ఏంటి, అభి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటాడా? యశ్వంత్ అంత ఛాన్స్ అభికి ఇస్తాడా? ఈ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళబోయేసరికి ముగ్గురి మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలేంటి తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.